శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ధనుసు రాశి వారికి 16th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు చూసుకున్నది ధనుసు రాశి వారికి ప్రస్తుతానికి ఏదైనా టైం నడుస్తుంది బ్యాడ్ అంటే ఓకే నడుస్తుంది. చతుర్థ స్థానం లోపల శని గోచరం అయితే నడుస్తుంది అని దానితో పాటు వ్యక్తిత్వం పైన అలాగే మనసు పైన శని ప్రభావం ఎక్కువగా ఉంది. వ్యక్తిత్వం పైన అలాగే మనసు పైన శని తత్వం అలాగే శని ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అనుకున్న పనులు అస్సలు సమయానికి అవ్వవు. రెండోది, ఒంట్లో చాలా బద్ధకం పెరుగుద్ది. మూడోది, చేస్తున్న ప్రతి పని సగంలోనే ఆగిపోతుంటుంది, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతుంటాము. నాలుగోది, ఎవరినైతే చాలా గట్టి నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తారు. ఐదోది, ఏదైనా చేయాలని అనిపించినప్పుడు ఆలోచనలు అయితే చాలా చక్కగా చాలా బాగానే వస్తాయి. మొదలు పెట్టానో అలాగే అప్పుడప్పుడే ఆ పనులు ఆగిపోతాయి. అందులోపల మనం ఎవరికైతే చాలా గొప్ప వాళ్ళని అనుకుంటాం వాళ్ళే ఆ ప్రాబ్లంలో క్రియేట్ చేస్తుంటారు. అంటే ఆ ప్రాబ్లం అవడానికి కారణం కూడా వాళ్ళే అవుతుంటారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవన్నీ స్వభావాలు ప్రెజెంట్ ధనుసు రాశి వారి వెంట నడుస్తున్నాయి. అవునా కాదా అది మీకు తెలుసు. ఎందుకంటే చతుర్థ స్థానం ఇది కుటుంబ స్థానం కూడా అవుతుంది. కుటుంబంలో అలాగే మన వ్యక్తిత్వానికి నచ్చిన కొన్ని విషయాల లోపల మనం బ్యాలెన్స్లో ఉన్నాం, మధ్యలో ఆగి ఉన్నాం. మనం నా పూర్తిగా అటు లేము, నా పూర్తిగా మనం ఇటు కూడా లేము. అంటే మనం సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాము. ఈ సమయకాలం లోపల ఏదైనా బెస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ ఉందా అంటే మీ రాశాధిపతి మీ లగ్నాధిపతి జూపిటర్ అది 7th హౌస్లో ఉండి 3rd హౌస్ చూస్తున్నాడు, మీ రాశిని చూస్తున్నాడు, అలాగే 11th హౌస్ కూడా చూస్తున్నాడు. ఇక్కడ బెస్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ధనుసు రాశి వారికి ప్రయత్నాలు అయితే చాలా చక్కగా చాలా బలంగా కనపడుతున్నాయి. కానీ ఏంటి ప్రయత్నాలు చాలా చక్కగా చాలా బలంగా కనపడుతున్నాయి. తృతీయ స్థానం బలం కనుక ఎప్పుడైనా పెరిగినట్లయితే ఏంటి తృతీయ స్థానం గనక బలం ఎక్కువగా పెరిగినట్లయితే చతుర్థ స్థాన బలం తగ్గుతుంది. చతుర్థ స్థాన బలం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇది మీరు తెలుసుకోండి ఫార్ములా. ఇప్పుడు చూసుకుంటే చతుర్థ స్థానం నుంచి ఏం ఆలోచిస్తారు? భూమి, భవనం, అలాగే వాహనం. ఈ మూడుకు సంబంధించిన రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి కొన్ని ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతాయి. ఓకే, దీంతో పాటు మదర్, దాంతో పాటు ఫ్యామిలీ, ఈ 5 విషయాలు రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి ఈ కేటగిరీ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ నుంచి కొద్దిగా మీకు హెడ్ఏక్ అయితే వచ్చుద్ది. ప్రయత్నాలకి లోటు ఉండదు. మళ్ళీ అదే చెప్తున్నా, ప్రయత్నానికి ఇలాంటి రకమైన లోటు ఉండదు. మీరు ప్రయత్నం చాలా చక్కగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ప్రయత్నం ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, ఛాన్స్ లేకుండా చాలా బాగుంటుంది. కానీ నేను చెప్పిన 5 కేటగిరీలు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించిన మనసు లోపల తెలియని ఒక ఇన్సెక్యూరిటీ అనేది మీరు చూడగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి మీరు. ఈ కుజుడు ఎప్పుడైతే ఈ రాశి నుంచి తృతీయ స్థానం 2nd హౌస్ నుంచి తృతీయ స్థానంలో వెళ్తాడో అప్పుడు మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ చేస్తుంది. అంతవరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సగం సగంలోనే ఆగిపోతాయి. ముందుకు అంత ఈజీగా వెళ్ళలేకపోతుంటాయి. ఓకే, ఇప్పుడు మనం కేటగిరీ అనుసారంగా చూసుకుందాం. కానీ ఒక చిన్న మాట చెప్తా, బాగుందా బాగాలేదంటే ఉపచయ భావాల్లో ఎక్కువ గ్రహాలు ఉండడం చాలా మంచి చెప్పడం జరిగింది. కానీ ఎంత ఎక్కువ గ్రహాలు ఉంటారో అంత ఛాలెంజింగ్ కూడా ఫేజ్ నడుస్తూ ఉంటుంది. ఇది మీరు తెలుసుకోండి. హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది, మీ వ్యక్తిగతంగా హెల్త్ పరంగా కనుక చూసుకోవాలైతే బాగుంది. మీ హెల్త్కి సంబంధించి ఇలాంటి రకమైన ప్రాబ్లం లేవు. కొద్దిగా ఏంటంటే ఎవరికైతే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లం ఉందో రాబోయే రోజుల్లో పెరుగుద్ది. రెండోది, కొద్దిగా టైంకి భోజనం చేయండి. మూడోది ఏంటంటే కొద్దిగా ఇంట్లో పదార్థాలు ఎక్కువ తినండి, బయట పదార్థాలు అస్సలు తినకండి. సాత్వికమైన ఆహారం తీసుకోండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రాబ్లం ఏదైనా చాలా క్రిటికల్ కండిషన్ అనిపించినట్లయితే ఆయుర్వేదాన్ని ఎక్కువ మీరు సలహా తీసుకోండి. అంటే ఆయుర్వేదాన్ని ఎక్కువ మీరు ఉపయోగించండి, అది మీకు బెనిఫిట్ అయితే అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అయితే అవ్వవు. అండ్ వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది, చాలామంది ప్రెజెంట్ పాయింట్ ఏంటంటే వెల్త్ చాలా బాగా కనపడుతుంది ధనుసు రాశి వారికి. 11th లార్డ్ అలాగే 2nd లార్డ్ విశేషంగా తృతీయ చతుర్థ స్థానంతో సంబంధం ఉండడం వల్ల ఇది మీరు ప్రయత్నం మొదలు పెడితే చాలు. కొన్నిసార్లు ఏంటంటే మీకు ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి, ఇది 11th లార్డ్ తృతీయ స్థానంలో ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇస్తాడంటే స్టార్టింగ్ ఇవ్వడు. ఈ కుజుడు ఎప్పుడైతే ఇక్కడ వెళ్తాడో
23 ఫిబ్రవరి తర్వాత అప్పుడు మీ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల లోపల కొద్ది గట్టిగా వచ్చుద్ది. మళ్ళీ వచ్చిన తర్వాత మీ దగ్గర ఆగుద్దా అంటే ఆగదు. బికాజ్ ఎందుకంటే మీ సెకండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఈ సాటర్న్ మళ్ళీ 4th స్థానంలో ఉన్నారు. తొందరగా అయిపోతాయి. డబ్బులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? 23 తర్వాత వస్తాయి, కానీ తొందరగానే అయిపోతాయి. కానీ ఈ సమయకాలం లోపల తొందరగా అయిపోతాయి ఓకే, కానీ అదే సమయకాలం లోపల ఇంట్లో కొత్త అయిన వస్తువులు కొనే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏది కొంటారు ఎలా కొంటారు చూడండి మీ విషయము, కానీ యోగం అయితే కనపడుతుంది. ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ 12th లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం వల్ల డబ్బు సేవింగ్స్ అస్సలు అవ్వవు. సో సేవింగ్స్కి సంబంధించిన ప్రెజెంట్ మీరు ఎలాంటి రకమైన థాట్స్ అస్సలు మనసులో పెట్టుకోకండి. థాట్ ఒకటే మనసులో ప్రెజెంట్ మీద ఉండాల్సింది ఏంటంటే ప్రయత్నం చక్కగా చేయండి. ఈ ప్రయత్నం లోపల చేసేటప్పుడు కొద్దిగా ప్రైవసీ మెయింటైన్ చేయండి. ప్రైవసీ మెయింటైన్ లోపల ప్రయత్నం ఎలా చేస్తారంటే ఎవరికి తెలియకుండా ప్రయత్నం చేయండి. అది మీకు హెల్ప్ఫుల్గా అయితే అవుద్ది. ఓకే అని క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. జాబ్ చేసేవారికి ఎలా ఉండబోతుంది? జాబ్ చేసేవారికి కొద్దిగా ఒత్తిడి ఉండబోతుంది. కార్యక్షేత్రాల లోపల కొద్దిగా ఏంటంటే ఎంత బాగా చేసినా అవతల వ్యక్తి సరిగా మనకు సంబంధించిన గౌరవం అయితే కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే జాబ్ లోపల జాబ్ పోయే అవకాశం కనబడుతుందా అంటే మైనర్స్ చిన్న చిన్న యోగాలు అయితే కనబడుతున్నాయి. ఇంకొక విషయం తెలుసుకోండి, ఈ సమయకాలం లోపల మీరు చేస్తున్న వర్క్ చోటు మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీకు సరిగ్గా పడలేకపోవడం వల్ల జాబ్ లోపల సడన్లీ స్ట్రెస్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. బిజినెస్ మ్యాన్స్కి చాలా బాగుంది. బిజినెస్ లోపల గ్రోత్ కనపడుతుంది. గ్రోత్ చేయడానికి ప్రయత్నించండి. బిజినెస్ లోపల ఆన్లైన్ టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించండి. అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళండి. అడ్వాన్స్ లోపల ప్రయత్నించండి, మీకు ఇది హెల్ప్ అవుతుంది. కానీ ఈ సమయకాలం లోపల అడ్వాన్స్ చేస్తూ దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా మీరు పొంది ముందుకెళ్ళండి, హెల్ప్ అవుతుంది. కానీ బిజినెస్ మ్యాన్స్కి అయితే బాగుంది. ఫ్యామిలీ పరంగా అంత బాగాలేదండి. ఫ్యామిలీ వల్ల మీరు కొద్దిగా రాబోయే రోజుల్లో హెడేక్ వచ్చుద్ది, టెన్షన్ వచ్చుద్ది, బీపీ పెరుగుద్ది. ఓకే, ఫ్యామిలీ పరంగా ధనుసు రాశి వరకు అంత సరిగ్గా కనిపించట్లేదు. సంథింగ్ రీజన్ వల్ల మనసు లోపల బ్యాడ్ థాట్స్ రావడం వల్ల అంత ఆసక్తి అయితే కుటుంబం పట్ల కనిపించట్లేదు. సో అది మీరు గమనించండి, నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్. గేమ్స్ ఈ నెల లోపల ఏదైనా గేమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి, గేమ్స్ 100% కనబడుతున్నాయి. ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద సంపాదించుతున్నారో సంపాదించండి, కానీ దాన్ని ఎక్కువ ఎక్కడ ఖర్చు చేయకండి. ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఏవైతే ఉన్నాయో మీకు రాబోయే రోజుల్లో డబ్బు వచ్చుద్ది, 100% డబ్బు వచ్చుద్ది. కానీ దాన్ని ఖర్చు చేయకండి, దాన్ని అలాగే పెట్టండి. ఇప్పుడు ఈ నెలలో ఏవి ఖర్చులు ఎక్కువ పెట్టుకోకండి. నెక్స్ట్ మంత్ వచ్చుద్ది కదా, అప్పుడు మీకు చాలా అది ఉపయోగం పడుద్ది. ఓకే, ఓవరాల్ చూసుకుంటే ధనుసు రాశి ఒక మాట చెప్తాం, బాగుంది. ప్రయత్నానికి సమయం చాలా గట్టి కనబడుతుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, ప్రయత్నాలు చాలా గట్టిగా ఉన్నా బాగానే ఉన్నా మనసు లోపల తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఉందో అది అలాగే ఉంటుంది. సో ప్రతిరోజు శివ ఆరాధన చేయండి.
ప్రతిరోజు రావి చెట్టుని పూజించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. విష్ణు ఆరాధన, శివ ఆరాధన, రావి చెట్టు ఆరాధన మీరు ఎంత చేస్తారో మీ కెరియర్కి, మీ లైఫ్ లాంగ్లో చాలా చాలా ఉపయోగం అయితే పడుద్ది. ఒకవేళ మనసులో ఏదైనా రాంగ్ డిసిషన్స్ కావచ్చు, భయంగా అనిపించినట్లయితే కొద్దిగా సాల్ట్ వాటర్తో స్నానం చేయడానికి మీరు వీక్లీ ప్రయత్నించండి, హెల్ప్ అవుద్ది. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ లోపల మీరు పెట్టడానికి ప్రయత్నించండి, సమాధానం నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే.